పరలోకానికి వెళ్తాం. ఓకే, సో మనం ఇక్కడ మన మీద కరోనా వైరస్ వచ్చినా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల ఒకవేళ మంచిగా అయితే మంచిగా అవుతాము, లేదంటే మరణిస్తే ప్రభు సన్నిధిలో చేరుతాము. సో దేవుడు మన దినములు లెక్కించినాడు, మన అడుగులు లెక్కించినాడు. సో అన్నీ కూడా ఆయన చిత్త ప్రకారం జరుగుతుంటాయి కాబట్టి సో ఏం మనము అధైర్యపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము కాబట్టి ఆయన చిత్త ప్రకారం అన్నీ కూడా నడుస్తుంది. ఓకే, సో విల్ గో ఇన్ ది మెసేజ్. మనం వర్తంలోకి వెళ్దాము. సో ఐ వెల్కమ్ ఆల్ ది మెంబర్స్ అండ్ విజిటర్స్ ఓకే టు ది సర్వీస్. మరి ఈ దినము కూడికకు, ఆరాధన కూడికకు అందరిని కూడా ఆహ్వానిస్తున్నాము. సో వి థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ. మరి దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సో దేవుడు మనల్ని ఈ విధంగా సంఘంగా కూడడానికి దేవుడు మనకి ఇచ్చిన తరుణం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ స్పెషలీ few people who have helped us in serving our church for 2 months. ఆన్లైన్ సర్వీస్ చేయడానికి మరి కొంతమంది సంఘంలో మరి ఎంతో ప్రయాసపడినారు. వారి సేవ, దే సర్వ్డ్ us యాక్చువల్లీ. వాళ్ళందరూ కూడా మనను సేవించినారు, ఎందుకంటే ఆన్లైన్ సర్వీస్లో చేసిన వారు. సో ఐ థ్యాంక్ గాడ్ అండ్ ద మెంబర్స్ హూ హెల్ప్డ్ us టు డూ ఆన్లైన్ సర్వీస్. మై రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్ హూ హెల్ప్డ్ us ఇన్ ఆన్లైన్ సర్వీస్, స్పెషల్లీ హూ సర్వ్డ్ us ఫర్ 12 weeks. 12 వారాలు మనకు సాయం చేసి వారు మనను సేవించినందుకు వారికి వందనాలు చెల్లిస్తున్నాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ దెమ్ స్టాండ్. కేవలం వారు నిలబడాలని నేను కోరుతున్నాను. సో వీ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ. ఓకే, మీకు వందనాలు చెల్లించాలని. సో మ్యూజిక్, ఓకే, మ్యూజిక్లో ఉన్నవారు సో ప్లీజ్ స్టాండ్ అప్. మ్యూజిక్ అండ్ దెన్ సౌండ్ సిస్టంలో హెల్ప్ చేసిన వారు. సో వితౌట్ దెమ్ వీ కుడ్ నాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ. ఓకే, మనం వీటి లేకుండా మనం చేయలేము, కష్టం అవుతుంది. కాబట్టి మ్యూజిక్, సౌండ్ సిస్టమ్ అండ్ కెమెరా. ఓకే, కెమెరా కూడా చాలా ఎఫర్ట్ ఉండే. అండ్ దెన్ సండే స్కూల్, ఓకే, సండే స్కూల్ తర్వాత సాంగ్ లీడింగ్ అండ్ దెన్ ఫేస్బుక్ లింక్. సో ఇవందరూ కూడా దయచేసి నిలబడండి. ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ, ప్లీజ్ స్టాండ్ అప్. సాంగ్ లీడింగ్, ఇన్స్ట్రుమెంట్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా వందనాలు ఆన్ బిహాఫ్ ఆఫ్ స్మరణ వ్యాప్తి చర్చ్, స్మరణ వ్యాప్తి సంఘం తరఫున మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. లింక్ కూడా పంపించినారు ఓకే ఫేస్బుక్లో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, సో మనం దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నాము. సో దిస్ మార్నింగ్ వీ గో టు హీబ్రూస్ 6th chapter. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంకి వెళ్దాము. 18, 19 and 20, 18, 19, 20 వచనం చదువుకుందాం. ఓకే, 3 వచనాలు మనము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19, 20. Hebrews 6th chapter 18, 19 and 20. That by two immutable things in which it was impossible for God to lie, we might have a strong consolation who have fled for refuge to lay hold upon the hope set before us, which hope we have as an anchor of the soul, both sure and steadfast, and which entereth into that within the veil, whither the forerunner is for us entered, even Jesus, made an high priest forever after the order of Melchizedek. Telugulo chalo. అది ముసుగులో ఉన్నదాన్ని ఎదురు లోనికి ప్రవేశించాడు. అచ్చటికే మన ముందుగా ప్రవేశ వాడుగా యేసు ప్రవేశించాడు. ఆయన వెలుగున్న నిరంతరం ఒక ఉన్నత యాజకుడిగా చేయబడాడు. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, we thank you for this wonderful day you've given us, and thank thee for bringing us into thy sanctuary. We praise thee and we worship thee. Lord, we thank thee for the scripture portion what we read this morning. Lord, speak to our hearts, speak to your children. So as we all gather together as a church, Lord, speak to us through thy word and help us and fill us with the unction of the Holy Spirit of God, so that we can understand the scriptures and do accordingly and live accordingly. Lord, bless this scripture portion. Speak to our hearts. We commit ourselves into the loving hands as these things in most precious name of our Lord and Savior, Jesus Christ's name. Amen.
సో దిస్ మార్నింగ్ వాట్ వి రెడ్ ఫ్రమ్ 8th to 28th verse, మరి 18 నుంచి 20 వర్షం వరకు మనం ఏదైతే చదివినామో, ఇట్ స్పీక్స్ అబౌట్ ది బ్లెస్డ్ హోప్, ఆశీర్వదింపబడిన నిరీక్షణ గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం. ది క్రిస్టియన్ ఆర్ ది సేవ్డ్ పర్సన్, మరి నిజంగా రక్షింపబడిన వ్యక్తి లేక క్రైస్తవునికి ఈ లోకంలో ఉండేది అదొక్కటే, హోప్. వీ హ్యావ్ హోప్. మన నిరీక్షణ సంగతి ఇక్కడ మాట్లాడడం చూస్తున్నాం. సో వాట్ కైండ్ ఆఫ్ హోప్ వీ హ్యావ్, ఎటువంటి నిరీక్షణ మనకుంది? సో హౌ కెన్ వి డిఫైన్ ది బ్లెస్డ్ హోప్? హౌ కెన్ వి డిఫైన్ ది బ్లెస్డ్ హోప్? ఆశీర్వదింపబడిన నిరీక్షణ అనేది ఏ విధంగా దాన్ని వివరించి చెప్పగలుగుతాం? మై ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్, ఐ మై సెల్ఫ్ కెనాట్ డిఫైన్ ఇట్. నాకు నేను ఇది వివరించలేను, ఎందుకంటే బికాస్ బైబిల్ డిఫైన్స్ ఇట్. వాట్ ఇట్ మీన్స్ ద బ్లెస్డ్ హోప్, ఆశీర్వదింపబడిన నిరీక్షణ అనేది బైబిలే దాని యొక్క వివరణ ఇస్తుంది. సో అందుకే మనము బైబిల్ దగ్గరికి పోవడం అవసరం. సో దట్స్ వై వీ హ్యావ్ టు గో టు ద స్క్రిప్చర్స్, బికాస్ బైబిల్, సో దట్స్ వాట్ వీ సీ హియర్. ది బ్యాప్టిస్ట్, ద బ్లడ్, ద బుక్, ది బ్లెస్డ్ హోప్. ది బుక్, దిస్ ఈస్ ద బుక్, గివ్స్ us ది బ్లెస్డ్ హోప్. మరి ఈ పుస్తకమే మనకు ఆశీర్వదింపబడిన నిరీక్షణ సంగతి మాట్లాడుతుంది. సో ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధికి చేరినాము, మనకు ఒక నిరీక్షణ ఉంది. వి ఆల్ హ్యావ్ అ హోప్. వితౌట్ హోప్ వీ కెనాట్ లివ్. నిరీక్షణ లేకుండా మనం బ్రతకలేము. నిరీక్షణ అనేది, నిజంగా మనం రక్షింపబడితే మనకు నిరీక్షణ అనేది ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ట్రూలీ సేవ్డ్, you'll have the hope in Christ. క్రీస్తు నందు మన నిరీక్షణ. our hope is certain, అంటే మన నిరీక్షణ ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్సర్టన్. అది ఏదో మనం సాధారణంగా మనం చెప్తాం, రేపు పొద్దున వస్తామండి ఖచ్చితంగా దేవుని చిత్తం అయితే అంటాం. సో we say that if it is God's will, we'll come tomorrow morning. our coming is not certain. మన రావడం అనేది అంత గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ ద లార్డ్స్ రిటర్న్ ఇస్ ఫర్ ష్యూర్. యేసు ప్రభు యొక్క రాకడ ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనేది మరి మనం చూస్తున్నాం. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద బ్లెస్డ్ హోప్. అందుకే ఇది ఆశీర్వదింపబడిన నిరీక్షణ అని మనం చూడగలుగుతున్నాము. సో అందుకే ఇక్కడ చాలా గంభీరమైన విషయాలు, ఇక్కడ మనము ఎన్నో పాయింట్స్ ఇక్కడ దీంట్లో ఉన్నాయి. కానీ ఈ దినం మనం దేవుని సన్నిధికి వచ్చినాము. ఈవెన్ ది స్క్రిప్చర్ పోర్షన్ ఆల్సో స్పీక్స్ అబౌట్ ది రెఫ్యూజ్, ఆశ్రయం గురించి మాట్లాడుతుంది ఈ పుస్తకం. అంటే ఈ వచనాలు ఏవైతే మనం చదివినామో ఆశ్రయం సంగతి మాట్లాడుతుంది, నిరీక్షణ సంగతి మాట్లాడుతుంది. చాలా విషయాలు ఇక్కడ మనం ఈ ఉదయకాలం చూసుకున్నాము. మరి అంశాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని పాయింట్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుందో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు నో ఈస్ గాడ్ కెనాట్ లై. ప్రాముఖ్యమైన విషయం మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అబద్ధము ఆడడు. It's impossible for him to lie. Only one thing which is impossible to God. దేవునికి అసాధ్యమైంది అదొకటే, ఏంటి? అబద్ధం ఆడడం. It's impossible for him to lie. సో దేవునికి అది అసాధ్యమైంది, అబద్ధం ఆడడం అనొచ్చు. ఎవరన్నా అడగవచ్చు, దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా అంటే ఇది ఒకటే. Is there anything too impossible to God? This one. For him to lie. దేవుడు అబద్ధం ఆడడం అనేది తన జీవితం తనకు అసాధ్యమైంది. సెకండ్ వన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు లై బికాస్ ఆఫ్ ద టూ థింగ్స్. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. సో దట్స్ వై ఇన్ 18th verse it says that he by two immutable things, రెండు మార్పు లేని సంగతులు, రెండు మార్పు లేని సంగతులు, two immutable things. What are two immutable things? Number one, the promises of God, and number two, the oath of God. రెండు ఏంటివంటే, ఒకటి ఆయన వాగ్దానము. సో లాస్ట్ వీక్ we have seen the Bible is the blessed book, not only the promise book. ఈ పుస్తకము వాగ్దానంతో కూడిన పుస్తకం అని మనం పోయినసారి చూసినాం. ఇది ఆశీర్వదింపబడిన పుస్తకం. సో ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ ది ఓత్ ఆఫ్ గాడ్ ఆర్ టూ ఇమ్యూటబుల్ థింగ్స్.
ఇట్ డజంట్ చేంజ్, అది మార్పు చెందవు అన్నమాట. ఏంటివి? దేవుని యొక్క వాగ్దానాలలో మార్పు చెందదు. దెర్ ఆర్ నో చేంజెస్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. వాట్ గాడ్ హెస్ ప్రామిస్డ్ హి విల్ ఫుల్ఫిల్ ఇట్. ఏవైతే దేవుడు వాగ్దానం చేసినట్టు దాన్ని నెరవేరుస్తాడు, బికాస్ ఆఫ్ హిస్ హోత్, ఆయన యొక్క ఒట్టు పెట్టుకోవడం అనేది. సో లాస్ట్ టైం వీ హ్యావ్ సీన్ 5 times బైబిల్ మెన్షన్స్ కదా. బైబిల్లో మనం 5 సార్లు పేర్కొన్నాం చూస్తాము. హీ ప్రామిస్డ్ ఆన్ హిమ్సెల్ఫ్, తన పైన తానే ఒట్టు పెట్టుకున్నాడు. సో అవన్నీ కూడా మనం పోయినసారి మనం చూసినాం. సో గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ఇమ్యూటబుల్, అన్చేంజబుల్ బికాస్ ఆఫ్ హిస్ హోత్. ఆయన వాగ్దానాలు ఎప్పుడు కూడా మార్పు చెందవు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినాడు. కాబట్టి టైటస్ 2 పేజీలు మనం వెనుకకు తిప్పితే, బ్యాక్ సైడ్ వెళ్తే టైటస్ 1st chapter 2nd verse, మొదటి అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. Titus 1st chapter 2nd verse. In hope of eternal life, which God that cannot lie promised before the world began. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. Titus 1st chapter 2nd verse. అబద్ధమాడలేని దేవుడు లోకారంభమునకు మునుపే చేసిన వాగ్దానం యొక్క నిత్య జీవపు నిరీక్షణ ద్వారా. సో ఇన్ హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం యొక్క నిరీక్షణ. కాబట్టి ప్రియులారా, మనం ఈ దినం ఇక్కడ వచ్చినాము. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హోప్, యువర్ సాల్వేషన్ ఇస్ డౌట్ఫుల్. నీకు నిరీక్షణ అనేది లేకుంటే నీ రక్షణ పెద్ద సందేహము. ఇఫ్ యూ డోంట్ హోప్ ఆన్ గాడ్, నువ్వు దేవుని అందరి నిరీక్షణ లేకుంటే మన రక్షణ మరి సందేహమైంది. సో ఇన్ హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ విచ్ గాడ్ దట్ కెనాట్ లై. సో గాడ్ కెనాట్ లై, దేవుడు అబద్ధం ఆడలేడు. ప్రామిస్డ్ బిఫోర్ ది వరల్డ్ బిగాన్, దేవుడు లోక ఆరంభానికి ముందే మరి వాగ్దానం చేసినాడంట. హిస్ ప్రామిసెస్ ఆర్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ దట్? ఆయన వాగ్దానాలు ఏవైతే చేసినాడో భూమి పునాదులు వేయబడకముందే ఆయన వాగ్దానం చేసినాడంట. దిస్ డే వీ ఆర్ ఎంజాయింగ్ దోస్ ప్రామిసెస్. ఈ దినం మనం ఆ వాగ్దానాలను ఆనందిస్తున్నాము. సో ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేసేది అదే. ఓకే, సో అవర్ హోప్, మన నిరీక్షణ. సో ద బిలీవర్స్ హోప్ ఇస్ సర్టన్, ఇట్ ఈస్ నాట్ అన్సర్టన్. అది ఏదో జరుగుతుందో లేదో అనే సందేహం కాదు, నిశ్చయముగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి. ఈ వచనాలలో కొన్ని మనం గమనిస్తే కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. బికాస్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్, అవర్ హోప్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ స్ట్రాంగ్ కాన్సోలేషన్, బలమైన ఆదరణ, స్ట్రాంగ్ కాన్సోలేషన్. బికాస్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ యాంకర్ ఆఫ్ ది సోల్, యాంకర్ ఆఫ్ మై సోల్. నా ఆత్మ యొక్క, ప్రాణం యొక్క లంగరు. వెర్ ఈజ్ యువర్ యాంకర్? నీ లంగర్ ఎక్కడుంది? సో కొన్ని నిమిషాలలో మనం చూసాం, వి టాక్ అబౌట్ ది యాంకర్. ఓకే, కొన్ని నిమిషాలలో మనం ఈ యొక్క లంగరు సంగతి మాట్లాడదాం. సో స్ట్రాంగ్ కాన్సోలేషన్, బలమైన ఆదరణ. సో వెన్ యు ఆర్ డిసప్పాయింటెడ్, గాడ్ ఈజ్ అవర్ కంఫర్టర్. దేవుడు మన ఆదరణ అయి ఉన్నాడు. When you are disappointed, when we see such circumstances, God is our comforter. I believe God has comforted us this 12 weeks. Amen? Amen? Yeah. God has comforted us. దేవుడు మనల్ని ఆదరించినాడు for 12 weeks. కదా, దేవుడు మనల్ని ఎంతో కాపాడినాడు, ఎంతో ఆదరించినాడు. He protected us. సో దేవుడు మనం సంరక్షించినాడు. సో విత్ స్ట్రాంగ్ కాన్సలేషన్, బికాస్ ఆఫ్ ది స్ట్రాంగ్ కాన్సలేషన్ అండ్ యాంకర్ ఆఫ్ సోల్, అండ్ బికాస్ ఆఫ్ అవర్ హోప్ ఈస్ ష్యూర్ అండ్ స్టెడ్ ఫాస్ట్. మన నిరీక్షణ ఖచ్చితమైంది, తర్వాత స్థిరమైంది. యువర్ హోప్ ఈస్ ష్యూర్ అండ్ స్టెడ్ ఫాస్ట్. హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ అవర్ హోప్? ద బ్లెస్డ్ హోప్, ఆ ఆశీర్వదింపబడిన నిరీక్షణ నిశ్చయమైంది, స్థిరమైనది. సో విల్ కంపేర్ ఆల్ దీస్ వర్డ్స్. ఈ వచనాలన్నీ, ఈ మాటలన్నీ కూడా మనం పోల్చి చూసుకుందాం. సో హోప్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ సోల్, మన ప్రాణమునకు చెందినది ఆ మాట నిరీక్షణ అనేది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ సోల్, నీ ప్రాణమునకు చెందినది. ఇట్ స్పీక్స్ అబౌట్ యువర్ సోల్, నీ ప్రాణం సంగతి మాట్లాడుతుంది. అండ్ ఆల్సో
anchor. We know where people use the anchor. ఎక్కడ ఈ లంగర్ను వాడతారో మనకు తెలుసు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది షిప్. కదా, ఓడకు చెందింది, పెద్ద పెద్ద ఓడలకు చెందిన విషయం అన్నమాట. సో యాంకర్ ఈస్ రిలేటెడ్ టు ది షిప్ అండ్ హోప్ ఈస్ రిలేటెడ్ టు అవర్ సోల్. వీఆర్ కమింగ్ టు ద పాయింట్. గాడ్ ఈస్ స్పీకింగ్ టు us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యువర్ సోల్ ఈస్ రిలేటెడ్ టు షిప్. ది యాంకర్ ఆఫ్ యువర్ సోల్, ది స్ట్రాంగ్ కాన్సోలేషన్, యువర్ హోప్ ఈస్ స్టెడ్ఫాస్ట్ అండ్ ష్యూర్. ఇట్ ఈస్ అన్మూవబుల్. అది ఎప్పుడు కూడా మార్పు చెందనిది, అన్చేంజబుల్, బికాస్ గాడ్ హెస్ ప్రామిస్డ్ విత్ ద టూ ఇమ్యూటబుల్ థింగ్స్. మార్పు చెందని విషయంలో దేవుడు చెప్పినాడు. సో ప్రియులారా, we are serving such a great God who has given us the hope. మనకు ఆ గంభీరమైన నిరీక్షణ ఇచ్చినాడు దేవుడు. ది హీదన్, ది అన్సేవ్డ్ పీపుల్, దే డోంట్ హ్యావ్ ది హోప్. వారికి నిరీక్షణ లేదు. బట్ వీ హ్యావ్ ది హోప్. సో దట్ ఈస్ ద బ్లెస్డ్ హోప్, మనకు ఆశీర్వదింపబడిన నిరీక్షణ. సో యాంకర్, so what does it mean? Hope is related to soul and anchor is related to ship. It makes it fast and secure. అది చాలా స్థిరంగా దాన్ని గట్టిగా చేపడుతుంది అన్నమాట. సో ఏ విధంగా అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ది డాక్ట్రిన్ ఆఫ్ ఇటర్నల్ సెక్యూరిటీ. సమ్ డాక్ట్రినల్ పాయింట్స్. డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, నీ రక్షణ యొక్క సిద్ధాంతము. మెనీ పీపుల్ థింక్ దట్ వీ లూజ్ అవర్ సాల్వేషన్. చాలా మంది ఏమంటారంటే మన రక్షణ పోతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, if you believe that your salvation, you lose your salvation, you are not truly saved. You don't know the scriptures. నీకు వాక్యము సరిగా తెలియదు. నీ రక్షణ పోతుంది అంటే there are many scriptures says that your salvation is eternally secured. నీ రక్షణ నిరంతరం భద్రపరచబడింది. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఒక్కసారి నువ్వు రక్షింపబడితే నిరంతరంలో నువ్వు రక్షింపబడినావు. సో దట్ ఈస్ ద హోప్ వీ హ్యావ్. ఇఫ్ యు సే దట్ యువర్ సాల్వేషన్, యు లూజ్ యువర్ సాల్వేషన్, దెన్ యూ డోంట్ హ్యావ్ హోప్. నువ్వు ఒకవేళ రక్షణ పోతుంది అంటే నీకు నిరీక్షణ లేనట్టు. కాబట్టి సో యాంకర్ ప్రిజర్వ్స్ ది షిప్ ఫ్రమ్ స్టార్మ్స్, వేవ్స్, టైడ్స్ అండ్ విండ్. కదా, ఈ యొక్క లంగరు ఓడను సంరక్షిస్తుంది, కాపాడుతుంది. దేని నుండి? భయంకరమైన తుఫాను నుండి, భయంకరమైన గాలుల నుండి, భయంకరమైన అలల నుండి ఆ ఓడను స్థిరముగా నిలబెడుతుంది అన్నమాట. ది యాంకర్ హెల్ప్స్ ద షిప్ టు స్టాండ్ స్టిల్. దట్స్ వై మోసెస్ సెడ్ టు ఇజ్రాయెలైట్స్, వాట్ హి సెడ్? స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. స్థిరంగా నిల్చొని ఉండండి, దేవుని యొక్క రక్షణను చూడండి. when they are crossing the Red Sea is before them and Pharaoh is behind them. వారి ముందర ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. Moses' faith. Stand still and see the salvation of God. How the Lord is going to deliver us from Pharaoh, from this Red Sea. దేవుడు ఏ విధంగా మనల్ని ఈ యొక్క ఫరో సైన్యం నుండి సంరక్షిస్తాడో, జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ. దట్ ఈస్ ద హోప్ వీ హ్యావ్. సో యాంకర్ preserves the ship from storms. So as long as the anchor holds the ship, so long the ship is safe. As long as the anchor holds the ship, so long the ship is safe. కదా, ఎంత మటుకైతే ఈ లంగరు ఆ ఓడను పట్టుకొని పెడుతుందో అంతవరకు ఆ ఓడ భద్రంగా ఉంది. నాట్ ఓన్లీ ద షిప్, ద పీపుల్ హు ఆర్ ఇన్ ద షిప్, దే ఆర్ సేఫ్. ఓకే, అది మనం ఇక్కడ చూస్తున్నాం. సో విత్ ద సోల్, అదేవిధంగా మన ఆత్మతో కూడా. సో విత్ ద సోల్ ఆఫ్ ది సేవ్డ్ వన్, ట్రూలీ సేవ్డ్ వన్, నిజంగా రక్షింపబడిన వ్యక్తి విషయంలో, ఇన్ టెంపెస్ట్, ట్రయల్స్, స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఎన్నో అలల వంటి పరిస్థితులు వస్తాయి. ఈ కరోనా వైరస్ కూడా మనకు ఒక స్ట్రామ్, అది కదా, మనకు ఒక తుఫాన్ లాంటిది. సో మనల్ని అటు ఇటు కొడుతుంది అనమాట. సో యూ కెన్ స్టాండ్ స్టిల్
మనం ఏ విధంగా నిలబడతామంటే విత్ ద హోప్. సో దట్ ఈస్ ద బ్లెస్డ్ హోప్. ఇన్ టెంపెస్ట్, ట్రయల్స్ అండ్ స్టార్మ్స్ ఇన్ హిస్ లైఫ్ ఈస్ కామ్ యాజ్ లాంగ్ యాజ్ హిస్ హోప్ ఈస్ ఫర్మ్ ఇన్ హెవెన్. ఇట్ విల్ బి కామ్. మనం చూసినాం ఇక్కడ మనకు ఒక చిన్న పిక్చర్ మనం తయారు చేసినారు కదా. సో మనం ఏ స్ట్రామ్లో ఉన్నాము? కరోనా వైరస్ అనే స్ట్రామ్లో ఉన్నాము. అది మనకు ఒక ట్రైలర్. సో యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్నంత వరకు వీఆర్ కామ్. మనము నెమ్మదిగా ఉండగలుగుతాము. వీ కెన్ లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్. మనం ఆ సమాధానకరమైన జీవితం జీవించగలుగుతాం. కాబట్టి ఇన్ దిస్ లైఫ్, ఈ జీవితంలో a believer is calm as long as his hope is firm in heaven. నీ నిరీక్షణ పరలోకంలో స్థిరంగా ఉన్నంత వరకు నువ్వు ఈ లోకంలో హాయిగా ఉండొచ్చు. డోంట్ ఫియర్ కదా, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అవర్ సాల్వేషన్ ఇస్ ష్యూర్ అండ్ ఇటర్నల్లీ సెక్యూర్డ్. మన రక్షణ నిరంతరం భద్రపరచబడింది, అది స్థిరంగా స్థాపించబడింది, నిశ్చయంగా ఉంది. కాబట్టి స్ట్రాంగ్ కాన్సలేషన్, హోప్ ఈజ్ అన్ యాంకర్ ఆఫ్ అవర్ సోల్. మన నిరీక్షణ యొక్క లంగరు అదే ఉంది. సో మన హోప్ అన్నమాట, మన నిరీక్షణ. సో హ్యాంకర్ అనేది మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇట్ టీచర్స్ ఆర్ ఇట్ స్పీక్స్ అబౌట్ ది టైడ్స్, విండ్స్ అండ్ స్ట్రామ్. అండ్ వేరస్ సో ఆ క్రిస్టియన్ లైఫ్, మన క్రైస్తవ జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు వస్తాయి, స్ట్రామ్స్, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకే పౌలు అంటాడు అపోస్తల కార్యంలో 14:22 యాక్ట్స్ 14:22 వర్స్. ఓకే, యాక్ట్స్ 14:22 అపోస్తల కార్యంలో 14:22 వాట్ పౌల్ ఇస్ సేస్. ఓకే, పౌలు ఏమంటాడు ఇక్కడ మనం చూసాం. 14:22 యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ 14:22 confirming the souls of the disciples and exhorting them to continue in the faith, and that we must through much tribulation enter into the kingdom of God. శిష్యుల ఆత్మలను దృఢపరచు విశ్వాసంలో కొనసాగమనియు మనము బహుశ్రమ చేత దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారు. He exhorted them, వారిని హెచ్చరించినారంట. Paul exhorted the disciples there. అక్కడ ఉండే శిష్యులను పౌలు హెచ్చరించినాడంట. అండ్ ఈ స్ట్రెంగ్థెన్ దెమ్, వారిని బలపరిచినాడు. ఏంటంటే ఏమన్నాడు అక్కడ? కన్ఫర్మింగ్ ద సోల్స్, వారి ప్రాణములను చదవండి. శిష్యుల ఆత్మలను దృఢపరిచినాడంట. ఈ కన్ఫర్మ్ ద సోల్స్. సో దిస్ మార్నింగ్ ద లార్డ్ ఇస్ కన్ఫర్మింగ్ అవర్ సోల్స్. మన ప్రాణములను దేవుడు స్థిరపరచుచున్నాడు. నీ ఆత్మను దేవుడు స్థిరపరుస్తున్నాడు. నీ శరీర సంబంధమైన జీవితం కాదు, నీ లోపల ఉండే ఆత్మ సంగతి మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు నాతో కొన్ని నెలల నుండి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే దావీదు మహారాజు చెప్తాడు కదా 103వ కీర్తనలో, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. వాట్ ఈస్ మై సోల్? వై డేవిడ్ సెడ్ బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్? నా ప్రాణమా ప్రభువును సన్నతించుము. ప్రాణం అనే మాట ఎందుకు మాట్లాడినాడు దావీదు? సో ఐఎమ్ థింకింగ్ ఆన్ దట్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దాని మీద. మై సోల్. ఎస్టర్డే మార్నింగ్ కూడా మనం చూసాం, నిన్న దినం ఉదయకాలం కూడా మనం చూసినాం. డేవిడ్ సేస్ మై సోల్ ట్రస్టెడ్ ఇన్ ది. నా ప్రాణము నీ యందు నమ్మిక ఎంచుచున్నది. సో బైబుల్ స్పీక్స్ అబౌట్ అవర్ సోల్. మన ప్రాణం సంగతి మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ కన్ఫర్మింగ్ సోల్స్, మన ఆత్మలను దృఢపరచుచున్నాడు అంట. ఏం తెలియకుండా అండ్ ఎగ్జార్టింగ్ దెమ్ టు కంటిన్యూ ఇన్ ఫెయిత్, వారిని హెచ్చరించుచున్నాడంట ఆ విశ్వాసంలో విశ్వాసంలో ఎప్పుడు కొనసాగుతామంటే వెన్ యూ స్టాండ్ స్టిల్, వెన్ యువర్ ఫెయిత్ ఇస్ ఫర్మ్. నీ విశ్వాసం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో నువ్వు కొనసాగగలుగుతావు. కాబట్టి ఇక్కడ మనం ఇంకా కొన్ని నిమిషాలు చూసాం. ఇక్కడ కంటిన్యూయింగ్ ఇన్ ద ఫెయిత్ అండ్ దట్ వీ మస్ట్ త్రూ మచ్ ట్రిబులేషన్. A Christian with much tribulation enter into the kingdom of God. This is not about the salvation but after salvation. రక్షణ కాదు, రక్షణ తర్వాత. So many people have gave their life, వారి జీవితాన్ని అర్పించినారు. ఎంతో ట్రిబులేషన్, విత్ మచ్ ట్రిబులేషన్. దిస్ ఇస్ నాట్ అబౌట్ ది 7 years ట్రిబులేషన్. ఇది 7 ఏళ్ల శ్రమకాలం సంగతి కాదు.
ఈ లోకంలో ఒక విశ్వాసి ఎంతో భయంకరంగా ప్రభు కొరకు నిలిచిన్నప్పుడు వచ్చే పరిస్థితులను దాటి వెళ్ళాలంట. సో అందుకే ఇక్కడ మనకు ఆ స్థిరత అనేది ఉండాలి. సో అంతేకాకుండా ది యాంకర్ ఇట్ టీచర్స్ ఆర్ ఇట్ స్పీక్స్ అబౌట్ ఫస్ట్ థింగ్ వి హావ్ సీన్, ఇట్ స్పీక్స్ అబౌట్ దీస్ టైడ్స్, స్టార్మ్స్, విండ్స్ అండ్ వేవ్స్. And then secondly, the anchor, it speaks about the safety and stability. ఈ యొక్క లంగర్ మనకి ఏం నేర్పిస్తుందంటే సంరక్షణ, తర్వాత స్థిరత, సేఫ్టీ. ఆ ఓడకు ఎప్పుడైతే లంగర్ వేస్తారో ఆ ఓడ యొక్క లంగర్ ఏం చూపిస్తుందంటే ఇట్ ఈస్ అ సేఫ్టీ అండ్ అ స్టెబిలిటీ టు ద షిప్. అవర్ లైఫ్ ఆన్ దిస్ వరల్డ్, ఈ లోకమనే సముద్రములో, ఈ లోకమనే సముద్రం మీద విశ్వాసం రక్షింపబడిన వారము మన జీవితం కొనసాగుతుంది, మన ప్రయాణం సాగుతుంది. అవర్ లైఫ్ వీఆర్ సెయిలింగ్ ఇన్ ద బోట్. ఓకే, మనం ఓడలో ప్రయాణిస్తున్నాము. ఈ ఓడలో ప్రయాణిస్తున్న ఈ లోకంలో మునిగిపోకుండా, ఎప్పుడు మునిగిపోతాం తెలుసా? వెన్ వి సింక్, when there is no Jesus in your life. నీ జీవితంలో యేసు క్రీస్తు లేకుంటే నువ్వు మునిగిపోతావు. సో యేసు క్రీస్తు నీ జీవితంలో ఉంటే నువ్వు ఎన్నడూ కూడా మునిగిపోవు అనేది ఇక్కడ చూస్తాం. సో ఇట్ స్పీక్స్ అబౌట్ ది సేఫ్టీ అండ్ స్టెబిలిటీ. ఇది స్థిరత, తర్వాత క్షేమము చూపిస్తుంది. సో అవర్ సాల్వేషన్ ఈస్ సేఫ్. యూ వాంట్ లూజ్ యువర్ సాల్వేషన్. వాట్ ఎ జాయస్ స్టేట్మెంట్ దట్ ఈస్. ఎంత గంభీరమైన ఆనందకరమైన మాట అది. నీ రక్షణ క్షేమము. యువర్ సాల్వేషన్ ఇస్ సేఫ్. యూ విల్ నెవర్ లూజ్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ ఎప్పుడు కూడా పోదు. ఇఫ్ యూఆర్ ట్రూలీ సేవ్డ్, నువ్వు నిజంగా రక్షింపబడితే నీ రక్షణ పోదు. యువర్ సాల్వేషన్ ఇస్ సేఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు నీ రక్షణ స్థిరము, సంరక్షణ, సేఫ్ అండ్ స్టెబిలిటీ. యూ వోంట్ మూవ్. నువ్వు ఎప్పుడు కూడా కదలవు. ఏ గాలికైనా నువ్వు కొట్టుకొని పోవు. సో మెనీ పీపుల్ ఆర్ టాస్డ్ టు అండ్ ఫ్రో విత్ ఎవ్రీ విండ్ ఆఫ్ ది డాక్ట్రిన్. మరి ఎన్నో సిద్ధాంతాలకు మనుషులు అటు ఇటు కొట్టుకొని పోతున్నారు. గాలికి చెదరగొట్టిన పొట్టు వల్లే మనుషులు అటు ఇటు పోతున్నారు. ఎందుకు స్థిరత లేదు? ఎందుకు స్థిరత లేదంటే ఏం లేదు, రక్షణ. రక్షణ అనే ఓడ మన జీవితంలో స్థిరంగా నిల్చొని ఉంటుంది. దానికి ఒక లంగర్ ఉంటుంది. సో ఆ లంగర్ ఎవరో మనం కొన్ని నిమిషాలలో మనం చూస్తాం. సో దిస్ ఈస్ ద రీజన్ ద సేవ్ విల్ నాట్ లూజ్ సాల్వేషన్, బికాస్ దెర్ ఆర్ 7 points హియర్. ఓకే, ఇక్కడ మనం 7 అంశాలు ఇక్కడ ఉన్నాయి. సో ఐమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్, మనం దాంట్లో డీటెయిల్గా వెళ్ళడం లేదు. కానీ అవర్ సాల్వేషన్ ఈజ్ సేఫ్ అండ్ స్టెబుల్. ఇట్ ఈస్ సెక్యూర్డ్, ఇటర్నల్లీ సెక్యూర్డ్. మన రక్షణ నిరంతరం భద్రపరచబడింది అనేది ఇక్కడ మనం చూస్తాం. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్డ్ హోప్ వీ హ్యావ్. మనకు అది ఆశీర్వాదింపబడిన నిరీక్షణ. నీ నిరీక్షణకు ఒక ఖచ్చితమైన మాట ఉంది. ఏంటంటే దాని యొక్క స్థిరత ఉంది కదా. యేసుప్రభు చెప్పినాడు, నేను వెళ్తున్నాను, మరలా వస్తాను. ఐఎమ్ గోయింగ్, ఐల్ కమ్ బ్యాక్. జాన్స్ గాస్పుల్ 14th chapter, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఐ గో అండ్ కమ్ బ్యాక్, ఐల్ ప్రిపేర్ అ ప్లేస్ ఫర్ యూ. దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. ఐల్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ అండ్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ రిసీవ్ యూ. నేను వస్తాను, మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. యేసు ప్రభు ఏదైతే చెప్పినాడో దట్ గివ్స్ ది హోప్. వీఆర్ హోల్డింగ్ ఆన్ దట్ హ్యాంకర్. ఆ లంగరును మనం పట్టుకొని ఉన్నాము. యేసు ప్రభు వస్తాడు. వస్తాడా? వస్తాడా? వస్తాడా అండి? వస్తాడు. రానై ఉన్నాడు. మన నిరీక్షణ అదే. యేసు ప్రభు ఏదైతే చెప్పినాడో వస్తానని అబద్ధం ఆడాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు లై. హీ సెడ్ ఐ విల్ కమ్ బ్యాక్. నేను వస్తానని చెప్పినాడు, ఖచ్చితంగా వస్తాడు. సో మన విశ్వాసం దేవుడి దినము స్థిరపరచుచున్నాడు. ఈస్ కన్ఫర్మింగ్ అవర్ సోల్స్ అండ్ ఈస్ హెల్పింగ్ అస్ టు కంటిన్యూ ఇన్ అవర్ ఫెయిత్. మన విశ్వాసంలో కొనసాగడానికి దేవుడు మనకు సాయం చేస్తున్నాడు. సో యువర్ ఫెయిత్, నీ రక్షణ, నీ విశ్వాసం సంగతి. ఓకే, సో వై అవర్ సాల్వేషన్ ఈస్ ఇటర్నల్లీ సెక్యూర్డ్? బికాస్ నెంబర్ 1, బికాస్ ఆఫ్ ది ప్రామిస్. అది వాగ్దానం.
బికాస్ ఆఫ్ ప్రామిస్, అది వాగ్దానం చేయబట్టి. హూ ఇస్ ప్రామిస్? ఎవరు వాగ్దానం? జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రామిస్. ఆయననే మన వాగ్దానం. ఓకే, ఎవ్రీ పాయింట్ స్పీక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్, లుకింగ్ అన్ టు జీసస్. సో ది కీ వర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉండే మూలమైన వచనము, లుకింగ్ అన్ టు జీసస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి కర్త మరియు ముగించువాడైన యేసు వైపు చూడడం. కాబట్టి హౌ వి సీ జీసస్? బికాస్ ఆఫ్ ది ప్రామిస్. అవర్ సాల్వేషన్ ఈజ్ ఇటర్నల్లీ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ ది ప్రామిస్, హూ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయన వాగ్దానం చేయబట్టి, ఆయన యేసుక్రీస్తు కాబట్టి. తర్వాత అవర్ సాల్వేషన్ ఈజ్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ హిస్ హోత్. ఆయన వాగ్దానం చేయబట్టి మన రక్షణ స్థిరంగా నెరవేర్చబడింది. ఆ ఓత్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. ఆ వాగ్దానం ఎవరంటే యేసుక్రీస్తే. అందుకే పాత నిబంధనలో దేవుడు చెప్పినాడు, నా కుమారుణ్ణి పంపిస్తాను, మెస్సయ్యను పంపిస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు. అందుకే దేవుడు అబ్రాహామును బయటికి పిలిచినాడు. నీ సంతానాన్ని ఇసుక రేణు వలె ఆకాశ నక్షత్రములను లెక్కించలేనంత నీ సంతానంగా చేస్తానన్నాడు. ఆ సంతానంలో నుండే రక్షకుడు వస్తాడని వాగ్దానం చేసినాడు. సో ఆ ప్రామిస్ ఏదైతుందో, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రామిస్, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హోప్. తర్వాత థర్డ్లీ, అవర్ సాల్వేషన్ ఈజ్ ఇటర్నల్లీ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ ది హోప్. హూ ఈజ్ అవర్ హోప్? జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హోప్. యేసు క్రీస్తే మన నిరీక్షణ. సో నో నీడ్ ఆఫ్ ఫియరింగ్, మనం భయపడాల్సిన అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ ఫియరింగ్ లూజింగ్ అవర్ సాల్వేషన్. ఈ రక్షణ పోతుందనే భయం లేదు మనకు. ఎందుకంటే మన రక్షణ యొక్క నిరీక్షణ యేసుక్రీస్తే. ఒకవేళ నీ రక్షణ పోతుంది అంటే యేసుక్రీస్తు అబద్ధం ఆడినట్టే. దేవుడు అబద్ధం ఆడతాడా? కాబట్టి మన రక్షణ ఎంతో స్థిరమైంది. సో అవర్ సాల్వేషన్ ఈస్ ఇటర్నల్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ ది హోప్. అవర్ సాల్వేషన్ ఈస్ ఫోర్త్లీ, అవర్ సాల్వేషన్ ఈస్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ ది స్ట్రాంగ్ కాన్సోలేషన్ హూ ఈస్ జీసస్ క్రైస్ట్. హీ ఈస్ ద కంఫర్టర్. ఆయన మనకు ఆదరణ ఇచ్చేవాడు, ఆయననే మనను ఆదరించేవాడు. సో అందుకే ఆయన మరి పైకి వెళ్ళినప్పుడు ఆయన మనను విడిచిపెట్టకుండా మన కొరకు ఒక ఆదరణకర్తను పంపించినాడు. సో ఆయన మనకు ఆదరణకర్త అయినాడు బికాస్ ఈజ్ అవర్ స్ట్రాంగ్ కాన్సోలేషన్. అండ్ ఫిఫ్త్లీ, వెరీ ఇంపార్టెంట్, అవర్ సాల్వేషన్ ఈస్ ఇటర్నల్లీ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ ది రెఫ్యూజ్. ఆ ఆశ్రయపురం ఉన్నందుకు మనకు మన రక్షణ నిరంతరం భద్రపరచబడింది. హూ ఈజ్ అవర్ రెఫ్యూజ్? మన ఆశ్రయం ఎవరు? జీసస్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. అవర్ సాల్వేషన్ ఈజ్ ఇటర్నల్లీ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ ది యాంకర్. ఆ లంగర్ చేపటికి మన రక్షణ స్థిరంగా నిల్చొని ఉందంట. నీకు తెలుసు, ఇక్కడ యేసుప్రభు అంట ఆ లంగర్ను తీసుకొని మనకంటే ముందు ఆ పరిశుద్ధమైన స్థలంలోనికి పరిగెత్తినాడంట. సో అక్కడ మనం గమనించండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో మళ్ళీ అక్కడికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో Hebrews 6th chapter, Hebrews 6th chapter 18th verse. We might have a strong consolation who have, notice that, flood, who have flood. ఫ్లడ్ అంటే చదవండి తెలుగులో 18వ వచనం. అలాగున్న దేవునికి అబద్ధమాడట అసాధ్యమైనందున రెండు మార్పులేని సంగతులలో మన ఎదుట స్థిరపరచబడిన నిరీక్షణను చేపట్టుకున్నకై ఆశ్రయం కొరకు పారిపోయి వచ్చిన వారికి బలమైన ఓదార్పు కలదు. Who have fled for refuge to lay hold upon the hope set before us. ఎవరైతే ఆశ్రయం కొరకు పరిగెత్తుకొని వస్తారో, మనం ఆశ్రయం కొరకు పరిగెత్తుకోవడానికి రావడానికి ముందు మనకంటే ముందు ఇంకొకైనా పరిగెత్తినాడంట. సో దట్ ఈజ్ అవర్ 7th పాయింట్. మన పాయింట్ ఏంటంటే 7th పాయింట్ ఏంటంటే ఈజ్ అవర్ ఫోర్ రన్నర్. మనకంటే ముందు పరిగెత్తిన వాడంట. ఎక్కడ ఉందంటే అదే 6వ అధ్యాయంలో 20వ వచనం, 19వ వచనం, 20 అచ్చటికే ముందుగా పరిగెత్తువాడు అనగా యేసు ప్రవేశించాడు. So whither the forerunner is first entered, even Jesus. మనకంటే ముందు పరిగెత్తినవాడు. అంటే నీకు ఆశ్రయం కావాలి. యు నీడ్ రెఫ్యూజ్. నీకు ఆశ్రయం కావాలి. కాబట్టి ఈ ఆశ్రయం ఇవ్వడానికే నీకంటే ముందు ఎవరు పరిగెత్తినారు? యేసుక్రీస్తు నీకంటే ముందు పరిగెత్తినాడు. ఎక్కడికి? ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో, ఆ యొక్క వేల్ లోపల ప్రవేశించినాడంట. అందుకే ఆ మందిరంలో ఆ తెర పైనుండి క్రిందికి చెరిగింది.
సో ఆ యొక్క మందిరంలోనికి మనకంటే ముందు యేసుక్రీస్తు పరిగెత్తినాడు కాబట్టి మన రక్షణ స్థిరమైంది. నీ రక్షణ ఎన్నడూ కూడా పోదనేది మరి మనం చూస్తాం. సో 7 immutable or unchangeable characters of God proves our salvation is eternally secured. These are all the characters of God. దేవుని యొక్క గుణ లక్షణాలు ఇవన్నీ కూడా. ఈజ్ అవర్ forerunner, ఈజ్ అవర్ refuge, ఈజ్ అవర్ anchor, ఈజ్ అవర్ hope, ఈజ్ అవర్ promise. All these things ఇవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చినది ఏంటంటే టు ప్రూవ్ దట్ యువర్ సాల్వేషన్, వన్స్ యు ఆర్ saved, truly repented salvation if you have, your salvation is eternally secured. నీ రక్షణ నిరంతరం భద్రపరచబడింది. సో ద బిలీవర్ ఈజ్ నాట్ ఇంటూ అపోస్టసీ. మరి యొక్క విశ్వాసి ఈ యొక్క భ్రష్టత్వంలోనికి వెళ్ళాడు. సో లాస్ట్ వీక్ మనం చూసినాం ఇక్కడ 6వ అధ్యాయంలోనే ఈ యొక్క భ్రష్టత్వం సంగతి మాట్లాడుతుంది. ఇట్ స్పీక్స్ అబౌట్ ది అపోస్టసీ. పడిపోవడం సంగతి మాట్లాడుతుంది, భ్రష్టత్వం సంగతి మాట్లాడుతుంది. ఆ ట్రూలీ బోర్న్ అగైన్ బిలీవర్, ఐఎమ్ కన్విక్టెడ్. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ కన్విక్టెడ్. ఆ ట్రూలీ బోర్న్ అగైన్ బిలీవర్ విల్ నెవర్ ఫాల్ ఇంటూ అపోస్టసీ. నేను ఒప్పింపబడి ఉన్నాను ఈ లేఖన భాగాల ద్వారా. నిజంగా రక్షింపబడిన వ్యక్తి ఎన్నడూ కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోడు. బ్యాక్ స్లైడింగ్ అనేది, వెనుకబడడం అనేది ఒక విశ్వాసికి ఉండదు. మీకు ఒకవేళ అది అడిగితే వచనాలు ఎన్నో చూపించగలుగుతాను. ఐ కెన్ షో యూ మెనీ వర్సెస్. ఇఫ్ యు ఆర్ ట్రూలీ సేవ్డ్, యూ విల్ నెవర్ 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 బ్యాక్ స్లైడ్. ఇఫ్ యు సే దట్ ఐ యామ్ బ్యాక్ స్లైడెన్, దెన్ యువర్ హోప్, యువర్ సాల్వేషన్ is doubtful. If you are truly saved, you will never backslide. నువ్వు ఎప్పుడు కూడా వెనుకకు పడవు, నువ్వు వెనుకకు వెళ్ళిపోవు. You will never leave your Savior, because our hope is blessed hope and our hope is lively hope. మన నిరీక్షణ జీవం కలిగిన సజీవమైన నిరీక్షణ. కాబట్టి మన రక్షణ ఎప్పుడు కూడా పోదు. కాబట్టి ఒక విశ్వాసి భ్రష్టత్వంలోకి వెళ్ళాడు. A truly born again believer will never go into apostasy, because I give you the 4 reasons. Okay, 4 కారణాలు ఇస్తాను. So the believer, the saved are not into apostasy because Christ lives in them. క్రీస్తు వారిలో జీవించుచున్నాడు. Colossians 1:27, కొలస్సీలకు రాసిన పత్రిక 1:27. Colossians 1:27, Colossians 1:27, కొలస్సీలకు రాసిన పత్రిక 1:27. To whom God would make known what is the riches of the glory of this mystery among the Gentiles, okay, which is Christ in you, the hope of glory. వారికి దేవుడు నిరీక్షణ యొక్క మహిమను అనగా క్రీస్తు మీ యందు ఉండుటను ఈ మర్మమును అన్ని జనుల మధ్య ఆయన మహిమైశ్వర్యములు ఎట్టివో తెలియపరచగోరెను. సో ఇక్కడ మనం చూస్తాం మీ యందు క్రీస్తు ఉన్నారంట. టు హూమ్ గాడ్ వుడ్ మేక్ నోన్ వాట్ ఈస్ ద రిచెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద మిస్టరీ అమాంగ్ ద జెంటైల్స్ విచ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ నెవర్ ఫాల్ ఇంటూ అపోస్టసీ. నీ లోపల క్రీస్తు ఉంటే నువ్వు ఎప్పుడు కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళవు. యూ విల్ నెవర్ లూజ్ యువర్ ఫెయిత్, యూ విల్ నెవర్ లూజ్ యువర్ హోప్. నీ రక్షణ ఎప్పుడు కూడా పోదు, నీ విశ్వాసం ఎప్పుడు కూడా పోదు, నీ నిరీక్షణ ఎప్పుడు కూడా పోదు. ఎందుకంటే క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ. నీ లోపల క్రీస్తు జీవించుచున్నాడు. సో అందుకే ఇక్కడ మాట్లాడు ద హోప్ ఆఫ్ గ్లోరీ, మహిమ యొక్క నిరీక్షణ. అండ్ నెంబర్ 2, ద believers are not into apostasy because they have eternal life and shall never perish. ఒక విశ్వాసి భ్రష్టత్వంలోకి వెళ్ళాడు ఎందుకంటే తనకు నిత్య జీవం ఉంది. గమనించండి, నిత్య జీవం ఉంది. దేర్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, యు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్, లెట్ us all say together, okay? We know that John 3:16, యోహాను సువార్త 3:16 కదా. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth on him shall never perish but have everlasting life. Wow. If you have trusted God or the Savior,
యూ విల్ నెవర్ పెరిష్. నువ్వు ఎన్నడూ కూడా నశించవు. దట్ ఈస్ అ హోప్ ఐ హ్యావ్. మై హోప్ ఈస్ బ్లెస్సెడ్ హోప్. నా నిరీక్షణ ఆశీర్వదింపబడిన నిరీక్షణ. దట్ ఈస్ అ ప్రామిస్ ఐ హ్యావ్. సో ఐ విల్ నెవర్ పెరిష్, ఐ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్. నిత్య జీవం ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ యూ హియర్ దట్ వర్డ్ ఎవర్లాస్టింగ్ లైఫ్, వీ షుడ్ జంప్ ఆన్ దట్. కదా మనం ఎదగాలి. ఎందుకంటే నాకు నిత్య జీవం ఉంది, నిత్య జీవం ఉంది. సో ఎంత గంభీరమైన నిత్య జీవం అన్నది, ఎవర్లాస్టింగ్ లైఫ్. సో ఎన్నో వచనాలు ఉన్నాయి. జాన్ 10:27-28 దాకా ఉన్నాయి. సో అండ్ దెన్ థర్డ్లీ, ద సేవ్డ్ ఈస్ నాట్ ఇన్ టు అపోస్టసీ బికాస్ వీఆర్ సీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బై ద హోలీ స్పిరిట్. మనం పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్ర వేయబడినాం. వీఆర్ సీల్డ్ by the Spirit of God. Ephesians 1st chapter 13 and 14 says, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14 అక్కడ మనం చూస్తున్నాం, we are sealed by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం ముద్ర వేయబడినామంట. Once you are sealed, you are sealed forever. నువ్వు ఒకసారి ముద్ర వేయబడినావంటే నిరంతరం నువ్వు ముద్ర వేయబడినావు. కదా మన పిల్లలు ఉంటారు, లేక మన తల్లిదండ్రులు ఉంటారు. మన తల్లిదండ్రులకు పిల్లలము, మనకు పిల్లలు ఉన్నారు. ఎప్పుడన్నా పిల్లలు ఇది మా పిల్లలు కాదు అని ఎప్పుడన్నా చెప్తామా? వాడు ఎంత చెడ్డ పనైనా చేయని, ఎంత దుర్మార్గమైన పని చేయని, ఎంత భయంకరమైన పనైనా చేయని ఏమంటాం లాస్ట్కి? నా కొడుకు అంటాం, లేకుంటే నా బిడ్డ అంటాం. వాడు ఎంత భయంకరంగా చేసినా కూడా విడిచిపెట్టాము. ఆ బంధము ఏదైతుందో, ఆ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు కూడా పోదు. సో అవర్ సాల్వేషన్, when you are saved, you have a relationship with God. దేవునితో నీకు ఒక సంబంధం ఉంది. He is your father and you are his children. ఆయన నీ తండ్రి, నువ్వైన పిల్లలం. నీ బంధం ఎప్పుడు కూడా తెగిపోదు. You will never lose your relationship, okay? But there is a problem. You can lose fellowship with the Lord. దేవునితో సహవాసం పోవచ్చు. సో అది రక్షణ అనేది కాదు. సో మనం సహవాసం పోగలుగుతాం. సో వీఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మతో ముద్ర వేయబడినాం. అండ్ ఫోర్త్లీ, ద బిలీవర్, believers are not, or the saved person is not into the apostasy because we have been born again to a lively hope. మనకు ఆ జీవము కలిగిన, జీవించి ఉన్న నిరీక్షణ ఉందంట. that have an eternal inheritance. మనకు నిత్యం ఉండే స్వాస్థ్యం ఉంది. reserved in heaven and they are kept by the power of God. Wow. దేవుని యొక్క శక్తి ద్వారా అది భద్రపరచబడిందంట. పీటర్ సేస్ అబౌట్ దట్. దాని గురించి పేతురు మాట్లాడతారు. 1 Peter 1st chapter 3rd-4th verse. మొదటి పేతురు 1:3-4 వస్తుంది కదా. 1 Peter 1st chapter 3rd and 4th verse. We'll finish. Okay? 1 Peter 1st chapter 3rd and 4th verse. Blessed be the God and Father of our Lord Jesus Christ, which according to his abundant mercy hath begotten us again unto a lively hope by the resurrection of Jesus Christ from the dead, to an inheritance incorruptible and undefiled, and that fadeth not away, reserved in heaven. Notice that, you can underline that, reserved in heaven for you who are kept by the power of God. Your salvation is kept by the power of God through faith unto salvation, ready to be revealed in the last time. తెలుగులో చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియు మరియు దేవుడు ఆశీర్వదింపబడిన గాక. ఆయన తన మిక్కుటమైన కనికరం చొప్పున యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానము అగుట ద్వారా మనలను ఒక సజీవమైన నిరీక్షణకును, ఒక అక్షయమైనదియు మలినపరచబడనిదియు మరియు మీ కొరకై పరలోకమునందు భద్రపరచబడిన వాడబారిన వారసత్వమునకు మరల జనింపజేశాడు. మనం జనింపజేసినాడంట దేవుడు. తిరిగి జన్మించినాము దేవుని యొక్క శక్తి ద్వారా. ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. వీఆర్ రిజర్వ్డ్. మనకు ఆ రిజర్వేషన్ ఉంది కదా. ఎప్పుడు కూడా మేము డిసైపుల్షిప్ ట్రైనింగ్లో ఆ ఇల్లుస్ట్రేషన్ ఇచ్చినాను. ఏం ఇల్లుస్ట్రేషన్ అంటే, మన ఆర్టీసీ బస్ ఎక్కేటప్పుడు ఫుల్ ప్యాక్ జామ్ ఉన్నారనుకోండి అందరు మనుషుల కింద, ఏం చేస్తారు? నా సీట్ దొరకాలంటే కిటికీల నుంచి తీసి
ఖర్చీఫ్ వేస్తాం, ఖర్చీఫ్ వేసి మెల్లగా ఎక్కుతాం, ఏం టెన్షన్ లేదు, నా ఖర్చీఫ్ అక్కడ ఉంది. పై ఎక్కిన తర్వాత వాడు కూర్చున్నాడు అనుకో, లేవు నా ఖర్చీఫ్ ఎక్కడ వేసినా, లేవు 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 నా ఖర్చీఫ్ అది అవో వేసినా చూడు, చూడు వీళ్ళని అడుగు అంటారు. అవును సార్ వేసింది, లేస్తాడు వాడు. అంటే నువ్వు అక్కడ వెళ్ళి దాంట్లో కూర్చుంటావు. అంటే నీ రక్షణ యొక్క స్థిరత నువ్వు ఈ దినం నువ్వు నమ్మినావు, నీ స్థానం ఎక్కడుంది? పరలోకంలో ఆల్రెడీ రిజర్వ్డ్ అనమాట నీ సీట్. అందుకే యేసుప్రభు చెప్పినాడు, నేను నీ కొరకు ఒక స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాను. సో దేవుడు మనకు ఒక స్థలము సిద్ధపరిచేసినాడు, అది పరలోకము మనకు. సో నీ రక్షణ స్థిరము కాబట్టి మనకు దేవుడు ఇచ్చే ఆనందము మరి ఎంతో గంభీరమైన ఆనందం, మన రక్షణ యొక్క ఆనందం. కాబట్టి ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. ఎందుకు విశ్వాసి భ్రష్టత్వంలోకి వెళ్ళాడు? సో ఎవరన్నా ఇక్కడ కూర్చున్న వారిలో అందరము నా నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా నుండి వారికి వస్తే, ఒకవేళ నేను పడిపోతున్నానంటే పడిపోవచ్చు. అంటే నీతిమంతుడు 7 సార్లు పడిపోతాడంట, కానీ మళ్ళీ తిరిగి వస్తాడంట. పడిపోవడం అంటే ఏంటి కదా? మనం చాలాసార్లు పోయిన వారం కూడా చూసుకున్నాం. చాలామంది ఒక సాకు తీసుకుంటారు, వాళ్ళు పాపం చేస్తలేరా అంటే దాని అర్థం ఏంటి? కూడా చేద్దామన్నా అంటే నువ్వు దాన్ని చేద్దామనే ఆశ నీ లోపల ఉంది, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు చేస్తున్నారు అనేది కాదు, అది మనం సాకుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం పడిపోవడం అనేది సాకు ఎక్కడ కూడా లేదు. స్థిరంగా నిల్చొని ఉండడానికినే దేవుడు మనకు ఈ రక్షణ యొక్క లంగరు అనేది చూపిస్తున్నాడు. సో యాంకర్ స్పీక్స్ అబౌట్ ది సేఫ్టీ అండ్ స్టెబిలిటీ, అండ్ ఆల్సో ఇట్ స్పీక్స్ అబౌట్ ది స్ట్రామ్స్ అండ్ విండ్స్ అండ్ టైడ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎన్నో తుఫాన్లు వస్తాయి. టు ప్రూవ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే కదా. అబ్రహాం ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. దేవుడు అబ్రహామును 75 years ఉన్నప్పుడు వాగ్దానం చేసినాడు, 100 years ఉన్నప్పుడు కుమారుని ఇచ్చినాడు. 25 years. మనం అన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతామా? దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏదైనా ఇచ్చినాడు అనుకోండి కదా. చాలామంది అంటారు బైబిల్ తెరవని నాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం కాదు, బైబిల్ అంతా కూడా వాగ్దానమే. ఓకే, ఒక్క వచనం పట్టుకొని వాగ్దానం కాదు, బైబిల్ అంతా వాగ్దానమే. నీ విశ్వాసం యొక్క నిరీక్షణ. సో దేవుడు మనతో చేసిన వాగ్దానం ఏంటి? అన్నిటికంటే గొప్ప వాగ్దానం ఏంటి? గొప్ప వాగ్దానము వస్తున్నాడు. అదే గంభీరమైన ద గ్రేటెస్ట్ ప్రామిస్ దట్ ఈస్ కమింగ్ బ్యాక్. ఆయన తిరిగి వస్తున్నాడు అనేది మరి మనం గమనించాలి. సో దట్స్ వై వీ హ్యావ్ ఎ రెఫ్యూజ్. మనకు ఒక ఆశ్రయం ఉంది. సో అక్కడ మనం చూసాం, అక్కడ ఆశ్రయం సంగతి కొన్ని మాట్లాడుకొని మనం ముగించుకుందాం. సో అందుకే ఇక్కడ మనము ఆ యొక్క ఆశ్రయంలోనికి పరిగెత్తుకొని వెళ్తారంట. ఎవరు పరిగెత్తుకొని వెళ్తారు? పాత నిబంధనలో వెళ్ళి మనం చూస్తే, ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళి చూస్తే, దేవుడు ఇశ్రాయేలులను ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని వచ్చినాడో వారిని కానాన్లోనికి ప్రవేశించకముందు దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆజ్ఞలలో 6 ఆశ్రయపురములు కట్టమని చెప్పినాడు. 6 రెఫ్యూజ్ సిటీస్ అనమాట. 6 ఆశ్రయపురాలు కట్టమన్నాడు. ఎందుకు 6 ఆశ్రయపురాలు అంటే, ఎవరన్నా తెలియకుండా ఎవరైనా హత్య చేసినా, ఎవరైనా ఏమన్నా చేసినా ఆ వ్యక్తి పరిగెత్తుకొని, అంటే తెలియకుండా చేస్తే, తెలిసి చేస్తే కాదు, తెలిసి చేస్తే వాడిని రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. చంపితే చంపేయాలన్నది పాత నిబంధనలు. ఎవరన్నా తెలియకుండా అటువంటి పాపము చేస్తే, అంటే ఎవరన్నా హత్య చేస్తే, ఆ వ్యక్తి పరిగెత్తుకొని ఆశ్రయపురంలో వెళ్తే ఆ వ్యక్తికి శిక్ష లేదంట. ఎందుకు? ఆశ్రయపురంలో చేరినాడు. సో ఇక్కడ మనం ఒక పాయింట్ మనం గమనించాలి. ఎవ్రీ ఓల్డ్ టెస్ట్మెంట్ బిలీవర్ ఆర్ ది సెయింట్ knows about the city of refuge and the location of that refuge, city of refuge. ప్రతి విశ్వాసికి పాత నిబంధనలో ఆ ఆశ్రయపురం ఏంటో తెలుసు, ఆశ్రయపురం అనే పట్టణం ఎక్కడుందో తెలుసు. సో వీఆర్ కమింగ్ టు ద పాయింట్. మనం పాయింట్కి వస్తున్నాం. పాత నిబంధనలో ఉండే విశ్వాసులకు 6 ఆశ్రయపురాలు ఉన్నాయని తెలుసు, అక్కడ అది ఎక్కడుందో కూడా తెలుసు. అందుకే ఆ వ్యక్తి పరిగెత్తుతాడు. అనుకోకుండా తెలియకుండా తానేమన్నా చేస్తే ఆ వ్యక్తి పరిగెత్తడానికే తనకు తెలుసు ఆశ్రయపురానికి వెళ్తే క్షేమం ఉందని. దేర్ ఇస్ సేఫ్టీ, అక్కడ ఆయనకు క్షేమం ఉందని తెలుసు.
సో మనం పాయింట్కి వస్తున్నాం. డూ యు నో వీ హ్యావ్ ఏ సిటీ ఆఫ్ రెఫ్యూజ్? మనకు కూడా ఒక ఆశ్రయపురం ఉంది. తెలుసా మీకు? ఒక ఆశ్రయపురం ఉంది. ఆ లొకేషన్ ఎక్కడ ఉందో మీకు తెలుసా? వేర్ ఇస్ దట్ లొకేషన్? వేర్ ఇస్ దట్ సిటీ ఆఫ్ రెఫ్యూజ్? హూ ఇస్ ద సిటీ, హూ ఇస్ ద రెఫ్యూజ్? జీసస్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. సో మనకు యేసుక్రీస్తే ఆశ్రయం. కమింగ్ టు జీసస్ దెర్ ఈస్ సేఫ్టీ, స్టెబిలిటీ, స్ట్రాంగ్ కాన్సలేషన్, ఫర్ ష్యూర్ యువర్ సాల్వేషన్, అండ్ యువర్ సాల్వేషన్ ఈజ్ స్టెడ్ఫాస్ట్. యూ కెన్ స్టాండ్ అపాన్ ఇట్. దాని మీద నువ్వు నిలబడవచ్చు. సో దేవుడు మనకు అదే జ్ఞాపం చేస్తున్నాడు. మరి కీర్తనలలో మనం చూస్తాం, అక్కడ 46వ కీర్తన మన దీంట్లో కూడా ఇచ్చినాను. హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్. కదా మన దేవుడు మనకు ఆశ్రయమైనాడంట. సో దట్స్ వై వీ నీడ్ టు, వీ క్యాన్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద మనం ఆధారపడగలుగుతాం. సో సామ్స్లో మనం చూస్తాం, అక్కడ కీర్తనలు మరి 46వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనం చూడడం. సో 46:1 ఇట్ సేస్ గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. మన దేవుడే ఆశ్రయం. వేర్ ఇస్ దట్ సిటీ? గాడ్. దేవుడే మన పట్టణము. సో దట్స్ వై గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ చర్చ్. ఈ సంఘంని ఇచ్చినాడు. వెన్ యూ కమ్ టు చర్చ్, గాడ్ స్పీక్స్ టు యూ. ఈజ్ యువర్ రెఫ్యూజ్. నువ్వు ఎప్పుడైతే సంఘానికి వస్తావో ఆయన నీతో మాట్లాడతాడు, నీకు సంరక్షణ ఆయన. కాబట్టి సో దేవుడు మనకు సాయం చేయను కాక. సో లెట్ us all look to the Lord with the blessed hope. మనం అందరం కూడా నిరీక్షింపబడిన ఆశీర్వాదం వైపు మనం చూద్దాము. టైటస్ 2nd chapter 13th verse. ఓకే, లాస్ట్ వర్స్. టైటస్ 2nd chapter 13th verse. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువు. Second chapter 13th verse. 13వ వచనం. 2nd chapter 13th verse. Looking for the blessed hope and the glorious appearing of the great God and our Savior Jesus Christ. He is our refuge. గొప్ప దేవుడును మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమా ప్రత్యక్షత కొరకును మరియు ఆ ఆశీర్వాదకరమైన నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉండవలెను. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం లుకింగ్ ఫర్ ద బ్లెస్సెడ్ హోప్. ఆశీర్వదింపబడిన నిరీక్షణ వైపు చూడడము. ఎందుకంటే ఆయన మహిమ ఐశ్వర్యంతో వస్తున్నాడు. ఈజ్ అవర్ రెఫ్యూజ్. లెట్ us all look to the Lord. ఈజ్ అవర్ హోప్. ఈజ్ అవర్ బ్లెస్సెడ్ హోప్. మనకు ఆశీర్వదింపబడిన నిరీక్షణ ఆయననే. అండ్ ద గ్లోరియస్ appearing of the great God, our great God. మన గొప్ప దేవుని యొక్క మహిమతో వచ్చే ఆ దృశ్యము. The Lord is coming back to take up his church. ఆయన సంఘమును తీసుకొని వెళ్ళడానికే దేవుడు వస్తున్నాడు. యేసుక్రీస్తు వస్తున్నాడు. He is inviting us to come to the city of refuge. If you are far away from the Lord is inviting you. నువ్వు దేవునికి చాలా దూరంగా ఉంటే there is safety in that refuge, city of refuge. ఆ యొక్క ఆశ్రయం యొక్క పురంలో నీకు సంరక్షణ ఉంది. ఈజ్ యువర్ హ్యాంకర్. ఆయన నీ లంగర్ అయి ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద లార్డ్, దేవునికి నువ్వు చాలా దూరంగా ఉన్నావంటే, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, the Lord has spoken to you. He is inviting you to come back to him. Have the refuge. Have the safety in the Lord. ప్రభు నందు నీకు క్షేమం ఉంది. He is the anchor of your soul. నీ ప్రాణం యొక్క లంగరు ఆయన ఉన్నాడు. He is inviting you. You come to the presence of God. Don't run away from the Lord. ప్రభు నుండి నువ్వు దూరంగా వెళ్ళకు. He is calling you. I give you a moment. If the Lord has spoken to you this morning, దేవుడు నీతో మాట్లాడితే, God is inviting you. దేవుడు నిన్ను ఇన్వైట్ చేస్తున్నాడు to come just as I am. Me myself, నేనే, Lord, I wanted to come to you. నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను.
Lord, help me, because you are my anchor. You are the one who is holding me. నన్ను పట్టుకునేది నువ్వే. Let us all bow down our heads. మనం తలలో ఉంచుదాము. The Lord is inviting. You can come here. ఓకే, మీరు ఇక్కడ ఎవరైనా దేవుడు మీతో మాట్లాడి దేవుని యొక్క మీకు ఆశ్రయము, క్షేమము, భద్రత, నేను దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయినాను, దేవుడు నాతో మాట్లాడినాడు, నేను ప్రభువుకు సమీపంగా రావాలి, నాకు ఆశ ఉంది, నా హృదయంతో దేవుడు మాట్లాడినాడు, మరి నా యొక్క ఆత్మ యొక్క లంగరు యేసుక్రీస్తు ఉన్నాడు, నేను ఆయనతో స్థిరంగా ఉండాలని కోరితగిన ఎవరైనా ముందుకు వచ్చి ఇక్కడ మోకాలుండి దేవుని సన్నిధిలో మీ జీవితాన్ని సమర్పించుకోవచ్చు. ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. ఇఫ్ ద లార్డ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ, దేవుని ఆహ్వానిస్తే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యూ కెన్ బౌ డౌన్ అండ్ నీల్ డౌన్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు మోకాలుండి, దేవా నేను నీ యందు నేను ఆశ్రయం పొందుతాను అనేవారు ఎవరైనా ఉంటే ఇక్కడ ముందుకు రావచ్చు. ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ ముందుకు రావచ్చు, ఎవరన్నా రావచ్చు, మీ ఇష్టం. ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు. యూ కెన్ బౌ డౌన్ బిఫోర్ గాడ్. దేవుని అడగవచ్చు మీరు, లార్డ్ ఐఎమ్ సో ఫార్ ఫ్రమ్ యూ, నేను దేవానికి చాలా దూరంగా వెళ్ళిపోయినాను. లార్డ్ యూ హ్యావ్ ఇన్వైటెడ్ మీ, యు ఆర్ మై రెఫ్యూజ్, నువ్వు నా యొక్క ఆశ్రయము, యు ఆర్ మై యాంకర్, నా లంగర్ నువ్వై ఉన్నావు. ఇంకెవరైనా ఉంటే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన ఎదుట నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకోవడానికే ముందుకు రావచ్చు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, సమయంలో మరి మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు తండ్రి. మరి మమ్మల్ని మీరు సంరక్షించి కాపాడి మరి 12 వారాల నుండి మరి మేము సంఘముగా కొడుకోలేని పరిస్థితిలో ఉండి మరి దినము మరి మీ యొక్క సన్నిధికి చేరినప్పుడు మరి మీరు రక్షణ యొక్క నిరీక్షణను, రక్షణ యొక్క కార్యంను, రక్షణ యొక్క భద్రతను, రక్షణ యొక్క స్థిరతను మీ యొక్క వాక్యం ద్వారా మరి తిరిగి మాకు జ్ఞాపం చేస్తున్నారు. మీకు వందనాలు. మరి యొక్క కరోనా వైరస్ పరిస్థితిని బట్టి మరి ఎంతోమంది మరి ఎంతో భయంతో ఈ లోకంలో మరి అటువంటి పరిస్థితుల్లో మరి మేము జీవించే పరిస్థితిని మా మధ్యలో తీసుకొచ్చినారు. అయినప్పటికీ మరి మీ యొక్క కృపను, మీ యొక్క కనికరాన్ని, మరి మీ యొక్క రక్షణ యొక్క కార్యంను, దాని యొక్క స్థిరతను మాకు చూపించి మా నిరీక్షణను మరి ఈ దినం బలపరిచింది మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా నిరీక్షణ ఆశీర్వదింపబడిన నిరీక్షణ అని మీరు మాకు జ్ఞాపం చేసి మరి మేము ఎక్కడ కూడా జడియకుండా, భయపడకుండా ఈ లోకంలో మరి మేము ఎన్ని పరిస్థితులు, ఎన్ని తుఫాన్లు, ఎటువంటి పరిస్థితులు మా మీదకి వచ్చినా కూడా, ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా మరి మేము భయపడకుండా మీ యందు మరి మేము స్థిరమై ఉండటకు మీరే మాకు కృప చేయించి ఆ విధంగా మా విశ్వాసాన్ని బలపరచుకొని ప్రార్థిస్తున్నాము. మరి మేమందరం కూడా మరి విశ్వాసంలో కొనసాగుటకు సాయం తెచ్చండి. మరి ఈ దినము మరి మీ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి మీ యొద్ద ఆశ్రయం పొందడానికే, మీ యొద్ద సహాయం పొందడానికే మరి మీరే వారి జీవితంలో లంగరని తెలుసుకొని మీ యందు స్థిరంగా వారు జీవించగలుగుతామని ఎవరైతే మరి మీకు ఆహ్వానాన్ని ఆహ్వానించి ముందుకు వచ్చినారో వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి వారిని దీవించండి. ఆ విధంగా వారి విశ్వాసంలో స్థిరంగా నిల్చొని ఉండి మీ కొరకు గొప్ప కార్యాలు జరిగించుటకు మరి వారిని బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మరి మా యొక్క సంఘాన్ని కూడా మరి మీరే జ్ఞాపం చేసుకునండి. మీ యొక్క మహిమ కొరకు మరి యొక్క సంఘాన్ని ఈ ప్రాంతంలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఏ కారణం చేత మరి మమ్మల్ని ఇక్కడ పెట్టినారో ఈ యొక్క స్మరణపట్టి సంఘంను మీరే దీవించి, ఆశీర్వదించి, బలపరిచి మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ
మిగతా సమయం కూడా దీవించమని మా పరమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. కంది పెట్టువా ఎత్తబడుదురు, తన మహిమ పొందెదరు.
మనమేసుని వారలము తన వారిగానే యుందుము. ఓకే, దయచేసి అనౌన్స్మెంట్స్ గమనించండి. మరి మనకు ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో మరి మనం ఆన్లైన్ సర్వీస్ చేసినాము. సో దాంట్లో దేవునికి వందనాలు, దేవుడు ఇచ్చిన కృపను బట్టి. సో ఆన్లైన్ టైమింగే మనం ముగించగలిగినాము. సో దేవునికి వందనాలు. మరి దినం అందరూ కూడా టైంకి వచ్చినందుకు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. సో ఇదే క్రమంలో మనము ఎవ్రీ సండే మెయింటైన్ చేద్దాము. ఎందుకంటే పరిస్థితులు మనకు అనుకూలించే పరిస్థితి వచ్చినప్పుడు మరి మనం అటువంటి ఫుడ్ ఫెలోషిప్స్ సంగతి ఆలోచిస్తాము. సో అంతవరకు మరి మనకు ఫుడ్ ఫెలోషిప్ అనేది మరి ఉండదు అనేది మనము నిర్ణయించడం జరిగింది. సో డిసెంబర్ వరకు మరి ఆ తీర్మానం చేసుకున్నాము. సో దాంట్లో మరి చాలామందికి ఆ తలంపులు ఉన్నాయి. సో నాకు కూడా ఉంది ఆ తలంపు. సో మనం చాలా దినాల తర్వాత కలిసినాము. సో మంచి సహవాసం చేద్దామని. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలం లేవు కాబట్టి సో కొన్ని దినాలు మరి ఓపిక బట్టి మరి మనము అందరం కూడా మాట్లాడుకొని సో మంచి ఒక ఫెలోషిప్ చేయాలంటే చేద్దాము. ఒక్క ఫెలోషిప్ మాత్రమే. ఓకే, సో దేవునికి కృతజ్ఞతగా కాబట్టి అంతవరకు మనము వెయిట్ చేద్దాము. సో అందుకే మన హైదరాబాద్ భాషలో ఒకటి అంటారు కదా, సబర్ కా ఫల్ మీఠా అవుతాయి. సో థోడా సబర్ కరింగ్ యాపన్. కాబట్టి కొద్దిగా మనము ఓపిక పడదాము. సో మంచి ఫలము దాంట్లో ఆనందించగలుగుతాము. కాబట్టి సో ఆ విధంగా కొన్ని దినాలు మరి యొక్క మనము ఫుడ్ ఫెలోషిప్ని మనము స్టాప్ చేస్తున్నాము. తర్వాత మనం సండే స్కూల్ కొరకు కూడా మనం ఇప్పుడు చర్చ్ అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత మరి కొంతమంది కూర్చుంటే సండే స్కూల్ తర్వాత సిస్టర్స్ మీటింగ్ కొరకు, బ్రదర్స్ మీటింగ్స్ కొరకు, తర్వాత సండే స్కూల్ ఫర్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్, తర్వాత యూత్ మీటింగ్స్, ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడేట్టున్నాయి. సో అవన్నీ కూడా మనము ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో సో వాళ్ళు కూర్చుంటే మనం డిస్కస్ చేసుకొని కొన్ని నిమిషాలు, ఎక్కువ సమయం తీసుకోము, కొన్ని నిమిషాలే మనం డిస్కస్ చేసుకొని డిస్పోజ్ అవుదాము. ఎందుకంటే చర్చ్ అయిపోయిన తర్వాత దయచేసి అందరూ ఒకటే గుంపుగా వెళ్ళకండి. సో కొద్దిగా డిస్టెన్స్ పాటిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క బెంచ్ నుంచి డిస్పోజ్ కావచ్చు. సో అందరం కూడా ఒకటే వెళ్తే సో మనం అందరం చాలా దినాల తర్వాత కలిసినాం కాబట్టి సో ఆనందం అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా మనము ఆ పరిస్థితిని జ్ఞాపకం పెట్టుకొని, కొంతమందిలో భయం ఉంటుంది, నాకైతే ఏం భయం లేదు, కానీ కొంతమందిలో భయం ఉంటుంది, అరే అమ్మో అంటారు. సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దయచేసి మనం జాగ్రత్తగా బయటికి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాము. సో రానున్న సర్వీసులలో మనం ఎవ్రీ సండే మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా అందరం కూడా ఇదే టైమింగ్ మెయింటైన్ చేయండి. 9:50 వరకు మ్యాక్సిమం వచ్చేస్తే సో మనం ఇప్పుడు సండే స్కూల్ని కూడా డిస్కస్ చేస్తాము. డిస్కస్ చేసిన తర్వాత దాన్ని బట్టి మన టైమింగ్ మాత్రం చర్చ్ టైమింగ్ 10 to 12 లోపల ముగించేస్తాము. సో అది జ్ఞాపకం పెట్టుకుందాము. సో అంతేకాకుండా మనకు ఇక్కడ పిల్లలు కూడా మరి చాలా ఆనందం, సండే స్కూల్ పిల్లలు చూడడము. చిన్నపిల్లలు పెద్దగా అయిపోయినారు, కొంతమంది లావు అయినారు, కొంతమంది పొడుగైనారు, కొంతమంది తెల్లగా అయినారు. సో అన్ని మార్పులు వచ్చేసినాయి మనకు. సో ఏదేమైనా కూడా మరి దేవునికి వందనాలు. మరి చిన్నపిల్లల్ని చూడడము, సో వారి ప్రోగ్రామ్ మనం ఈ దినం మిస్ అయిపోయినాము. సో నెక్స్ట్ సండే వారి ప్రోగ్రామ్ కూడా చూసుకుందాము పిల్లలది. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో పిల్లల్ని కూడా దయచేసి మనము కంట్రోల్లో పెట్టుకుందాం. ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు. నాకు తెలుసు అందరూ అన్కంట్రోలబుల్ మన పిల్లలు. ఎందుకంటే వాళ్ళను పట్టుకోవడం కష్టం. మీరు బయట వదలండి, ఎవ్వరు ఆగరు. వాళ్ళ ఫ్రెండ్స్ని కలుసుకున్నారు. ఓకే, మనకంటే ఎక్కువ ఆనందం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కలుసుకున్నారు. కాబట్టి సో కొద్దిగా మనం జాగ్రత్తగా చూసుకొని మన పిల్లల్ని ఆ విధంగా బయటికి తీసుకొని వెళ్దాము. తర్వాత మనకి ఇక్కడ స్టేజ్ మీద కూడా దయచేసి పిల్లల్ని రానివ్వకండి. ఎందుకంటే ఇక్కడ అన్ని సెటప్స్ కొన్ని వేరేగా ఉన్నాయి. సో అవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మరి మనకు కొత్త పియానో కూడా తీసుకున్నాము. సో అది కూడా దేవునికి వందనాలు. సో అది కూడా మనం చర్చ్ సర్వీస్ కానీ కవర్ చేసేస్తాం. సో దానికి ఎంతో ప్రొడక్షన్, మరి రూఫస్ అని కూడా చెప్పినాడు, అది అన్నీ పెట్టినాము. సో వాటన్నిటిలో ప్రొడక్షన్ ఉంది. సో దయచేసి మరి ఎవరన్నా పియానో కొట్టాలి అంటే సో బ్రదర్ ఇమానుయల్ని కనుక్కుంటే సో ఆయన పర్మిషన్ తోటి మనము ఈ యొక్క పియానోని, ఎందుకంటే అది 1.3 1.18 1.16 ఎంతనో కొన్నాం మనం అది. సో అంత కాస్ట్లీ ఉంది కాబట్టి దయచేసి మనం అది మెయింటైన్ చేయడము అవసరం. ఓకే, సో ఇంకేమైనా ఉంటే తెలియజేయండి, మనము మాట్లాడేటివి తర్వాత మాట్లాడదాం. సో చివరిగా మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. మరి చివరి ప్రార్థన మరి బ్రదర్ రిలేజా గారు వచ్చి ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం.
ప్రార్థన. ప్రేమ కలుతండి గొప్పదేవా, వందనాలు ప్రభా. ఇప్పటి వరకు మీ సన్నిధి మా తోడుగా ఉంటున్నారు, వందనాలన్నా. అందరిని కూడా మరి 3 నెలలు కూడా క్షేమంగా ఉంచి మరి మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.